రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎం రాక సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్తో కూడిన కాన్వాయ్ పరేడ్ మైదానానికి చేరుకుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీఎం చంద్రబాబు జెండాకు వందనం సమర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి సౌరీకరణ, అదిగో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం.